కాంగ్రెస్ పాలన ఏం బాగాలేదు ఏం లేదు ఏమి ఇస్తుండ ఆయన ఏమి ఇవ్వడం లేదు అన్ని ఏమి ఇస్తలేడు కొంతమందికి కరెంట్ బిల్లు మాఫ్ చేసిండు అంతే జీరో బిల్లు చారణ అయినా రాలే రూపాయల చారణ వచ్చింది అనుకో ఎవరికి రాలే ఇండ్లు ఇస్తానడు పేరు చెప్పి అన్ని రాసి పోయింది వచ్చిందని ఎవరికి రాలే ఎవరికి రాలే ఇస్తున్నా అని చెప్తుండు మాకు ఇస్తలేడు కదా ఇప్పుడు 2500 చెప్పిండు కానీ 2500 వేస్తాను అన్నాడు ఏడేసిండు ఎవరికి వేస్తానే లేవు గ్యాస్ బిల్లు గినా వస్తలేదు 500 అన్నాడు గ్యాస్ బిల్లు వస్తలేవు డబుల్ బెడ్రూమ్లో అన్నాడు ఏది వస్తలేదు మళ్ళీ కరెంట్ బిల్లు గినా వచ్చిన వాళ్ళకి ఎక్కువనే చేస్తుండు అన్ని బిల్లులు ఎక్కువ చేస్తుండు పైసలు ఎక్కువ ఉంది అన్ని ఇప్పుడు ఏం మంచిగా లేదు అయినది లేదు మంచిగా ఉంది కేసీఆర్ పాలన భయం లేదు ధైర్యంగా బతికినాం కేసీఆర్ అంటే ధైర్యం ఉండే మాకు ఆయన అట్లా మాట అన్నది నిలబెట్టుకుండు ఆయన ఏ పని అంటే ఆ పని చేసిండు మంచిగా ఏ గరీబోళ్ళకైనా ఏ గరీబోళ్ళు 12 ఏళ్ళ రాత్రి పోయినా ఆయనకు భయపడలే ఎవరికి తాగుబోతోళ్ళు దొంగలు లంగలు లేకుండా ఇప్పుడు ఈయన కేసీఆర్ వచ్చిందంటే కరెంటు లేదు రేవంత్ రెడ్డి వస్తే కరెంటు లేదు దొంగలు ఏం కరెంటు ఉండదు కరెంటు ఉండలేదు దొంగలు ఎప్పుడు ఈడ తాగుబోతోళ్ళు ఎక్కువ అయిపోయారు అంతటా ప్రపంచంలో తాగుడు తిరుగుడు దొంగలు అంతా వేస్ట్ అయిపోయింది ఆయన ఉన్నాక అప్పుడు ఏ భయం లేకుండా ధైర్యంగా బతికినాం మంచిగా ఉన్నాం చల్లగా ఉంది రేవంత్ రెడ్డి మాకు లక్కు లేడు కేసీఆర్ లక్కు బాగుండే లేదు బడ్జెట్ లేదు మార్కెట్ సూమ్సాం రొటేషన్ లేదు ఏం చేస్తున్నాడు అన్ని మాటలే అవన్నీ ఏం చెప్తున్నాడు ఓ 1,00,000 మాటలు చెప్తుండు రోజుకు 1,00,000 మాటలు చెప్తుండు ఒక్కటి వస్తుంది ఏం అమలైనా అమ్మ చెప్పు చూపి మళ్ళీ ప్రూఫ్ చూపి అక్కడ చేస్తుండు ఊర్లలో చేస్తుండొచ్చు ఇక్కడ చేస్తున్నాడు ఏం అమలుగా అక్కడ సిటీలో ఏమొత్తలు అంట రైతు బంధు ఏమి ఇస్తలేడు మాటకైతే చెప్పిండు 99 చెప్పిండు ఆయన వచ్చినది మాకు ఏం ఫలితం లేదు ఏం చేస్తుండు చూపియండి ప్రూఫ్ చూపియండి ఏం చేస్తున్నాడు రేషన్ కార్డులు కొత్త వాళ్ళకి ఇస్తానండి అవి చేయలే ఏం చేసిండు మేడం పబ్లిక్ ఏమన్నా చేసిన ప్రూఫ్ ఉందా ఆయన దగ్గర మాకు ఆయన లక్కే లేదు మాకు అందవి లేదు ఆయనతో ఏం మాకు ఆమ్దాన్ ఏం లేదు కానీ రొటేషన్ ఉంటుండే ఆయన కేసీఆర్ ఉంటేనే కొంచెం రొటేషన్ ఉంటుండే పబ్లిక్ పైసా రొటేషన్ బి ఉంటుండే రైతు మంచిగా ఉంటే గట్ల ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఏం మంచిగా ఎందుకు మంచిగా లేదు అంటున్నావు ఏం చేసిండు మంచిగా ఉంది నేను అంత మంచిగా చేస్తున్నాను ఆయన అంటాడు ఏం చేసిండు 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసిండట కదా ఏడా ఎవరికి చేసిండు మాకు 4,000 భర్త చచ్చిపోయిన వాళ్ళకి 4,000 పింఛన్ చేస్తాను ఏది సంవత్సరం అవుతుంది ఆయన పింఛనే సరిగ్గా వస్తలేదు ఇంకా ఆయన కేసీఆర్ ఉన్నప్పుడన్నా అంతనో ఇంతనో ఆయన బాగానే చేసిండు ఆయన ఈయనైతే ఏం లేదు వేస్ట్ ఈయనని గెలిపించింది అంతే నిన్న అసెంబ్లీలో మాట్లాడతాడు నేను అన్ని చేసినా నన్ను కావాల్సుకుని తిట్టిపిత్తురు మీ సొంటాలు అంటాడు ఇప్పుడు మా దుకాణాలు కూడా తీసేస్తాడంట ఎందుకు ఏమో మరి మీరు దుకాణాలు తీసేస్తే బతుకుతారు ఎట్లా మరి మీ సొంటాలు మీరే చెప్పాలి కాదు మరి మా దుకాణాలు ఎందుకు తీసేస్తారని అడగరా మీరు వచ్చినాక అడుగుతాము మాకు తెలిసింది ఇట్లనే రాడు కదా చూద్దాము వాళ్ళు వచ్చిన వాళ్ళని అడుగుతాం